స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్పై తదుపరి విచారణను సుప్రీంకోర్టు ఈ నెల 9కి వాయిదా వేసింది. అప్పటిలోపు చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్కు సంబంధించి ఏపీ హైకోర్టుకు సిఐడి సమర్పించిన డాక్యుమెంట్లన్నీ తమ ముందు పెట్టాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. స్కిల్ డెవలప్మెంట్ కేసు దర్యాప్తు 2018లోనే ప్రారంభమైనట్లు చెప్పేందుకు తగిన ఆధారాలు హైకోర్టు తీర్పులో లేవన్న సుప్రీంకోర్టు అందుకు సంబంధించిన స్పష్టత కావాలని పేర్కొంది. అవినీతి నిరోధక చట్టం 17A వచ్చిన తర్వాతే ఈ కేసుల ఎఫ్ఐఆర్ నమోదైందని సర్వోన్నత ధర్మాసనం అభిప్రాయపడింది. అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17A ప్రకారం గవర్నర్ నుంచి ముందస్తు అనుమతి తీసుకోకుండా తనపై స్కిల్ డెవలప్మెంట్ కేసులో నమోదు చేసిన ఎఫ్ఐఆర్ను కొట్టేయాలని కోరుతూ చంద్రబాబు దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్పై విచారణను సుప్రీంకోర్టు విచారణ జరిపింది. ఈ కేసుకు సంబంధించి హైకోర్టులో దాఖలు చేసిన పత్రాలన్నింటినీ సమర్పించాలని జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ బేలా ఎం త్రివేదిలతో కూడిన ధర్మాసనం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ విచారణ వాయిదా వేసింది. ఈ కేసులో 2018లో 17A సెక్షన్ అమల్లోకి రాకముందే విచారణ ప్రారంభమైందని, అందుకు సంబంధించి ఏసీబీ డీజీ మెమో జారీ చేశారని చెబుతూ హైకోర్టులో డాక్యుమెంట్ దాఖలు చేశారా అని ప్రశ్నించింది. ఆ డాక్యుమెంట్ కీలకం కాబట్టి దాంతో పాటు హైకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన మొత్తం డాక్యుమెంట్లను తమకు సమర్పించాలని సుప్రీంకోర్టు ధర్మాసనం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ సందర్భంగా న్యాయమూర్తులు 17A సెక్షన్ అమల్లోకి వచ్చిన తర్వాతే ఈ కేసులో ఎఫ్ఐఆర్ నమోదైనట్లు అభిప్రాయపడ్డారు. చంద్రబాబు దాఖలు చేసిన పిటిషన్పై ఆయన తరపున హరీష్ సాల్వే మొదట వాదనలు వినిపించారు. ఈ కేసులో 2021 డిసెంబర్ 9న ఎఫ్ఐఆర్ నమోదైందని, అందువల్ల ఇందులో అంతకుముందే విచారణ ప్రారంభమైందని హైకోర్టు న్యాయమూర్తి తన తీర్పులో పేర్కొనడం తప్పని వాదించారు. 2021 సెప్టెంబర్ 7న అడిషనల్ డైరెక్టర్ జనరల్కు అందిన లేఖ ఆధారంగా ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు చెప్పారు. చంద్రబాబు అధికార దుర్వినియోగానికి పాల్పడి మోసపూరితంగా ప్రభుత్వ ఖజానాకు నష్టం చేకూర్చినట్లు పోలీసులు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారని, అయితే అధికారంలో ఉన్నవారి కక్ష సాధింపు నుంచే పబ్లిక్ సర్వెంట్లకు రక్షణ కల్పించడానికే పార్లమెంటు అవినీతి నిరోధక చట్టంలో సెక్షన్ 17Aని చేర్చిందని వివరించారు. సవరించిన చట్టం ప్రకారం అధికార విధుల నిర్వహణలో భాగంగా పబ్లిక్ సర్వెంట్లు చేసిన సిఫార్సులు, నిర్ణయాలపై అధికృత వ్యవస్థ ముందస్తు అనుమతి లేకుండా ఏ పోలీసు అధికారి విచారణ కానీ దర్యాప్తు కానీ ప్రారంభించడానికి వీల్లేదని వివరించారు. నేరం ఎప్పుడు జరిగినా దానిపై విచారణ చేపట్టేటప్పుడు మాత్రం ముందస్తు అనుమతి లేకుండా చేయడానికి వీల్లేదన్నారు. ఇది అభియోగాలకు సంబంధించిన విషయం కాదని, పూర్తిగా విచారణ ప్రక్రియకు సంబంధించిన నియమమని పేర్కొన్నారు. కానీ ఈ సెక్షన్ పాత నేరాలకు వర్తించదని హైకోర్టు న్యాయమూర్తి చెప్పడం సరికాదని, మొత్తం తప్పంతా అందులోనే ఉందన్నారు. అధికృత వ్యవస్థ ముందు ముందస్తు అనుమతి తీసుకోవడానికి అవసరమైన ప్రొసీజర్ అని, అందువల్ల ఇది నేర విచారణ తేదీతో ముడిపడిన అంశమే తప్ప నేరం జరిగిన తేదీకి సంబంధించిన విషయం కాదన్న హరీష్ సాల్వే 2018 జూలైకు ముందు జరిగిన నేరాలకు 17A వర్తించదని హైకోర్టు న్యాయమూర్తి చెప్పడం సరికాదని వాదించారు. రిమాండ్ రిపోర్టులో పిటిషనర్కు వ్యతిరేకంగా పేజీల కొద్దీ ఆరోపణలు చేశారన్న సాల్వే అందులో చెప్పినవన్నీ ముఖ్యమంత్రి హోదాలో తీసుకున్న నిర్ణయాలే అన్నారు. స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు, అధికారులు సూచించిన విషయాలను పరిగణలోకి తీసుకోకపోవడం, తన ప్రణాళికను అమలు చేయడానికి ఫలానా వ్యక్తిని ఎక్స్ అఫీషియల్ సెక్రటరీగా నియమించారని రిమాండ్లో పొందుపరిచారన్న ఆయన ప్రతిదీ ఆయన నిర్ణయం, ఆదేశాలకు సంబంధించినదే అన్నట్లు చెప్పారని వివరించారు. విచారణ ఎప్పుడు ప్రారంభమైందో అప్పుడే 17A వర్తిస్తుందా అని జస్టిస్ అనిరుద్ధ బోస్ ప్రశ్నించగా అవునని సాల్వే సమాధానమిచ్చారు. నేర విచారణ ప్రక్రియను దుర్వినియోగం చేయకుండా అడ్డుకోవడానికే అవినీతి నిరోధక చట్టంలో సంబంధిత సెక్షన్ను చేర్చినట్లు ధర్మాసనానికి విన్నవించారు. అందువల్ల నేరం ఎప్పుడు జరిగిందన్న దాంతో సంబంధం లేదన్నారు. చంద్రబాబు తరపున వాదనలు వినిపించిన మరో సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వి ఇలాంటి ఫిర్యాదులను వడపోయడానికే చట్టంలో ఈ సెక్షన్ తీసుకువచ్చారని వివరించారు. సుప్రీంకోర్టు ఏకాభిప్రాయంతో ఇచ్చిన యశ్వంత్ సిన్హా తీర్పులోని పేర 118లో ఈ విషయం ఉన్నట్లు ధర్మాసనం దృష్టికి తీసుకువచ్చారు. రఫేల్ కేసులో ఫ్రెంచ్ ప్రభుత్వంతో కుదుర్చుకున్న ఒప్పందాన్ని కేంద్ర ప్రభుత్వం 2016 ఏప్రిల్లో రద్దు చేసుకున్న విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. అయితే 2018లో అవినీతి నిరోధక చట్టంలో సవరణలు చేసి 17Aని చేర్చారని, అందువల్ల అంతకు ముందు తీసుకున్న నిర్ణయాలపైన అధికృత వ్యవస్థ అనుమతి లేకుండా విచారణ చేయడం కానీ దర్యాప్తు చేపట్టడం కానీ కుదరదని సుప్రీంకోర్టు యశ్వంత్ సిన్హా కేసులో ఇచ్చిన తీర్పులో స్పష్టంగా చెప్పిన విషయాలను పరిగణలోకి తీసుకుంటే ఇప్పుడు చంద్రబాబుపై పెట్టిన కేసు పూర్తి తప్పని స్పష్టమవుతుందన్నారు.
ఈ కేసులో నేరం ఎప్పుడు జరిగిందని ఆరోపిస్తున్నారు అని ధర్మాసనం ప్రశ్నించగా 2015, 2016లో జరిగినట్లు చెబుతున్నారని సాల్వే వివరణ ఇచ్చారు. సెక్షన్ 17A విచారణ జరిగే తేదీ నాటికి పోలీసు అధికారులకున్న అధికారాలను చెబుతోందన్నారు. ఆఫీసర్లు, వారి హోదాలు, దర్యాప్తు సంస్థలు మారి కొత్త దర్యాప్తు సంస్థలు అధికారులను ప్రవేశపెట్టవచ్చని, అయితే 17A కింద ముందస్తు అనుమతి అవసరం లేదని చెప్పడానికి ఎవ్వరికీ అధికారం లేదని వివరించే సమయంలో ఇక్కడ ఎఫ్ఐఆర్ ఎప్పుడు నమోదైందని జస్టిస్ బోస్ ప్రశ్నించగా 2021 డిసెంబర్ 9న నమోదైనట్లు చెప్పారు. 2021 సెప్టెంబర్ 7న అందిన ఫిర్యాదు లేఖ ఆధారంగా దాన్ని నమోదు చేశారని గుర్తు చేశారు. ఇది మొత్తం చట్ట విరుద్ధమని, తప్పిదమని స్పష్టమవుతోందని సాల్వే ధర్మాసనంకు వివరించారు. (17A) అవినీతి నిరోధక చట్టంలోని కేసులకు వర్తిస్తుందంటున్నారు. అలాంటప్పుడు ఇతర ఐపీసీ సెక్షన్ల కింద నమోదైన కేసుల సంగతేంటని జస్టిస్ బేలా ఎం త్రివేది ప్రశ్నించగా అన్ని నేరాలకు అది వర్తిస్తుందని హరీష్ సాల్వే బదులిచ్చారు. ఆ సమయంలో జస్టిస్ బోస్ జోక్యం చేసుకుంటూ అవినీతి నిరోధక చట్టం పరిధిలోకి వచ్చే ఏ నేరాన్ని ముందస్తు అనుమతి లేకుండా పోలీసు అధికారి విచారించకూడదని మాత్రమే ఆ సెక్షన్ చెబుతోంది కదా అని ప్రశ్నించగా 2021 డిసెంబర్ 9న నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ప్రకారం అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని చెబుతున్నందున నమోదు చేసిన కేసులన్నీ అవినీతి నిరోధక చట్టం పరిధిలోకి వస్తాయని అభిషేక్ సింఘ్వి చెప్పారు. 17A కింద చెప్పిన ఎంక్వైరీ, ఇన్వెస్టిగేషన్ అన్ని చట్ట సవరణ జరిగిన 3 ఏళ్ల తర్వాత చేపట్టారన్నది ఈ ఎఫ్ఐఆర్ ద్వారా స్పష్టత వచ్చిందని వివరించారు. అవినీతి నిరోధక చట్టం కింద పేర్కొన్న నేరాల విచారణలు ప్రత్యేక కోర్టుకు వెళతాయని, అందువల్ల ఆ కోర్టు అవినీతి నిరోధక కేసులు, ఐపీసీ కేసులు విడివిడిగా చూడదని తెలిపారు. ఇక్కడ కూడా అరెస్టు చేసిన తర్వాత రిమాండ్ చేసింది ప్రత్యేక కోర్టులోనే అని, ఆ చట్టం కింద కేసు పెట్టారు కాబట్టే అందుకు సంబంధించిన కోర్టులో హాజరుపరచాలన్న విషయం గమనించాలని కోరారు. ప్రత్యేక కోర్టు కూడా అవినీతి నిరోధక చట్టం ప్రకారమే కేసు నమోదైంది కాబట్టే రిమాండ్కు పంపిందని వివరించారు. రిమాండ్ రిపోర్టులో మంత్రివర్గ నిర్ణయమని పేర్కొన్నారని చెప్పారు. దీనికి తాము మెరిట్స్లోకి వెళ్లడం లేదని జస్టిస్ త్రివేది వ్యాఖ్యానించగా తాను కూడా మెరిట్స్లోకి పోవడం లేదని, పిటిషనర్ తన అధికారుల విధుల నిర్వహణకు సంబంధించిన విషయంలో కేసు పెట్టినట్లుగానే వివరిస్తున్నట్లు చెప్పారు. అదే సందర్భంలో న్యాయాధికారి 17A సెక్షన్ పాత తేదీలకు వర్తించదని చెప్పారని, కానీ ఆ సెక్షన్ వర్తిస్తుందని తాము చెబుతున్నట్లు పేర్కొన్నారు. ఆ సెక్షన్ వచ్చిన 3 ఏళ్ల తర్వాతే ఈ కేసులో అన్ని రకాల విచారణలు, దర్యాప్తులు మొదలయ్యాయని, ఈ కేసు ఏసీబీ ప్రత్యేక కోర్టు విచారించినందున ఇది అవినీతి కేసు కిందకే వస్తుందన్నారు. కేబినెట్ తీసుకున్న నిర్ణయమని న్యాయమూర్తికి తెలుసని, దాని ప్రకారం ఇది అధికార విధుల నిర్వహణ కిందకే వస్తుందని ప్రాథమికంగా తెలుస్తోందన్నారు. సింఘ్వి ఈ వాదనలు వినిపిస్తున్న సందర్భంలో మరోసారి న్యాయమూర్తులు తాము కేసు మెరిట్స్లోకి వెళ్లడం లేదని పేర్కొన్నారు. ఇప్పటి వరకు తాము పరిశీలించిన వివరాలు పరిశీలిస్తే 17A సెక్షన్ అమలులోకి వచ్చిన తర్వాతే ఎఫ్ఐఆర్ నమోదయ్యిందని అంగీకరిస్తున్నట్లు పేర్కొన్నారు. అయితే అందులో ఐపీసీ నేరాలకు మినహాయింపులు ఇవ్వలేదు కదా అని వ్యాఖ్యానించారు. ఈ వ్యవహారంలో ఎఫ్ఐఆర్ నమోదు చేయడం, ప్రత్యేక కోర్టు దానిపై విచారించడం, రిమాండ్ ఆర్డర్ జారీ చేయడం వంటివన్నీ చట్టబద్ధంగా జరగలేదని వివరించారు. ఏసీబీ కోర్టు విచారించడం మినహా ఐపీసీ సెక్షన్ల విచారణ కోసం మరో కోర్టుకు పోవడం సాధ్యం కాదని, ఇది అన్ని సెక్షన్లు మిళితమైన కేసు అని గుర్తు చేశారు. లంచం తీసుకుంటూ దొరికిన వారికి మాత్రమే 17A వర్తించదని, అది తప్పితే ఇంకెవరికి ఎలాంటి మినహాయింపులు లేవన్నారు. విధాన రూపకర్తలు సదుద్దేశంతో తీసుకున్న నిర్ణయాలపై తప్పుడు కేసులు పెట్టి వేధించరాదన్న ఉద్దేశంతో పార్లమెంట్ 17Aని చేర్చిందని సింఘ్వి వివరించారు. పిటిషనర్పై ఒకదాని తర్వాత మరొక ఎఫ్ఐఆర్ నమోదు చేస్తున్నారని, ఇది కక్ష సాధింపు అన్నది స్పష్టంగా కనిపిస్తోందని, మరో 2 కేసులు ఇప్పటికే సిద్ధం చేశారని మరో సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూత్రా కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. ఆ తర్వాత ఏపీ ప్రభుత్వం తరపున ముకుల్ రోహత్గి వాదనలు వినిపిస్తూ ఈ కేసులో 17A ప్రశ్నే ఉత్పన్నం కాదన్నారు. ఈ కేసులో 2021లో ఎఫ్ఐఆర్ నమోదు చేసినప్పటికీ విచారణ మాత్రం 17A సెక్షన్ రాకముందే ప్రారంభమైనందువల్ల ఈ సెక్షన్ వర్తించదన్నారు.
దీనికి జస్టిస్ త్రివేది జోక్యం చేసుకుంటూ ఈ సెక్షన్ రాకముందే విచారణ ప్రారంభమైనట్లు ఎక్కడుందని ప్రశ్నించారు. ఆ విషయం హైకోర్టు తీర్పులో ఉందని రోహత్గి వివరించారు. స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అధికారులకు వ్యతిరేకంగా 2018 జూన్ 5న ఏసీబీ డైరెక్టర్ మెమో జారీ చేసి సాధారణ విచారణ ప్రారంభించమని ఆదేశించారని, దానిపై సీబీఐ విచారణ జరపమని లేఖ రాసినట్లు అదనపు అడ్వకేట్ జనరల్ తమ దృష్టికి తెచ్చారని హైకోర్టు తన తీర్పులో పేర్కొందన్నారు. ఆ సమయంలో జస్టిస్ బోస్ జోక్యం చేసుకుంటూ అది ఎలాంటి విచారణో తమకు ఎలా తెలుస్తుందని ప్రశ్నించగా అందుకు రోహత్గి బదులిస్తూ తమ వద్ద అన్ని డాక్యుమెంట్లు ఉన్నాయన్నారు. అప్పటి ముఖ్యమంత్రి నిరుద్యోగుల స్కిల్ డెవలప్మెంట్ కోసం అని చెప్పి కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఎలాంటి టెండర్లు లేకుండా ఆ ప్రాజెక్టును అప్పగించారన్నారు. అప్పుడు న్యాయమూర్తులు జస్టిస్ బోస్, జస్టిస్ త్రివేది జోక్యం చేసుకుంటూ తాము ఆ విషయం లోపలికి పోవడం లేదని, ఇక్కడ కేవలం క్వశ్చన్ ఆఫ్ లాకు సంబంధించిన విషయాన్ని మాత్రమే చూస్తున్నామని, కేవలం తేదీలను మాత్రమే పరిశీలిస్తున్నామని చెప్పారు. హైకోర్టు తీర్పు ప్రకారం 17 అన్నది ఇక్కడ వర్తించదని, అందువల్ల దాన్ని ఎందుకు పరిగణలోకి తీసుకుంటారని రోహత్గి ప్రశ్నించారు. ఆ సమయంలో జస్టిస్ త్రివేది జోక్యం చేసుకుంటూ మీరు చెప్పిన లేఖలు, డాక్యుమెంట్లు హైకోర్టు రికార్డులో ఎక్కడున్నాయని ప్రశ్నించగా తమ వద్ద ఉన్నాయని రోహత్గి బదులిచ్చారు. తాము తీర్పులోని అంశాలను ఇక్కడ ప్రస్తావిస్తున్నామని చెప్పారు. సిద్ధార్థ లూథ్రా జోక్యం చేసుకుంటూ ఇప్పుడు చెబుతున్న డాక్యుమెంట్లను వారు ట్రయల్ కోర్టులో కానీ హైకోర్టులో కానీ సమర్పించలేదన్నారు. పదిహేడుపై ట్రయల్ కోర్టుల వాదనలు వినిపించినప్పుడు ప్రభుత్వం ఇప్పుడు చెబుతున్న 2018 విచారణకు సంబంధించిన డాక్యుమెంట్ సమర్పించలేదని సిద్ధార్థ లూథ్రా ధర్మాసనం దృష్టికి తీసుకువచ్చారు. హైకోర్టులో వాదనలన్నీ పూర్తయిన తర్వాత న్యాయమూర్తికి దాన్ని అందించారని చెబుతూ ఆ కాపీని ధర్మాసనానికి అందజేశారు. ఈ వాదనలు విన్న అనంతరం జస్టిస్ అనిరుద్ధ బోస్ స్పందిస్తూ మీరు హైకోర్టు ముందు దాఖలు చేసిన డాక్యుమెంట్లన్నింటినీ సోమవారంలోపు సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించారు. అది చాలా ముఖ్యమైన విషయమన్నారు. అందుకు రాష్ట్ర ప్రభుత్వ తరపు న్యాయవాది ముకుల్ రోహత్గి అంగీకరించారు. తర్వాత జస్టిస్ త్రివేది జోక్యం చేసుకుంటూ హైకోర్టులో అదనపు అడ్వకేట్ జనరల్ చేసిన వాదనలను పరిగణలోకి తీసుకోవడం మినహా ఆ డాక్యుమెంట్లను పరిగణలోకి తీసుకుందా లేదా అన్న విషయాలపై తమకు స్పష్టత రావాల్సి ఉందన్నారు. ఆ తీర్పులో 2018 విచారణ మెమోకు సంబంధించిన చర్చ ఎక్కడా లేదని వ్యాఖ్యానించారు. అప్పుడు సిద్ధార్థ లూథ్రా స్పందిస్తూ రాష్ట్ర ప్రభుత్వం సమర్పించిన డాక్యుమెంట్ లిస్టు వారు దాఖలు చేసిన కౌంటర్లో ఉందని, దాన్ని ఇప్పుడే కోర్టుకు అందిస్తానని చెప్పి సమర్పించారు. అయితే ధర్మాసనం అందుకు సోమవారం వరకు సమయం ఇవ్వగా ఆ లోపు దాఖలు చేస్తామని ముకుల్ రోహత్గి తెలిపారు. దానిపై అవసరమైతే తాము కౌంటర్ దాఖలు చేస్తామని లూథ్రా తెలిపారు. అనంతరం ధర్మాసనం కేసు తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది.